బసవతారకం కాలనీ పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇట్లాంటి బాధాకరమైనటువంటి పరిస్థితులలో మిమ్మల్ని కలుసుకోవాల్సి రావడం అనేది నిజంగా దురదృష్టకరం. అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, తెలంగాణ గడ్డ మీద గరీబులందరికీ కూడా మనిషికి 2 పడకల గదులతోటి ఇల్లు కట్టిస్తా అని చెప్పింది. రాష్ట్రంలో ఉన్నటువంటి వేరు ప్రాంతాలకు వెళ్ళి పక్కన ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని వచ్చి దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ బసవతారక కాలనీలో ఉంటున్న మీకు అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 7 ఏళ్లలో ఈ పాటికే ఇల్లు కట్టించుంటే మీ అందరి జీవితాల లోపల కొంత మార్పు వచ్చేది. కేంద్ర ప్రభుత్వం మోడీ గారేమో ఎవరి జాగాలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇట్లా పట్టణ ప్రాంతాలలో అయితే 1,75,000 రూపాయలు ఇచ్చారు. కేసీఆర్ గారు కూడా ఏం చెప్పారంటే, ఏడ గుడిసెలు ఉంటే, ఏ కాలనీలో పేదీళ్ళు ఉంటే అక్కడ వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి ప్లాన్ ఇచ్చి 2 లక్షల ఇండ్ల కోసమని పైసలు తెచ్చుకున్నారు ఢిల్లీకి వెళ్ళి. ఇండ్లు కట్టిరా అంటే ఎన్నో రింగ్ రోడ్ అవతల, ఊరు అవతల, కొల్లూరు కాడ, ఈడాడ కట్టినమని లెక్కలు చెప్తున్నారు. పోనీ కట్టి 5 ఏళ్ళు అయిపోయినాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. నిజంగా ఒకవేళ ఇది ప్రభుత్వ స్థలం అయింటే ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చి బాధ్యత ఏదన్నా ఉంటే 12 ఏళ్ళు ఉంటే ఆ భూమి వాళ్ళకే సొంతం అవుతుందని గల్లీల కోర్టు కాడికి వెళ్ళి సుప్రీంకోర్టు దాకా చెప్పినాయి. మరి ఇవన్నీ మీ ఆర్డీఓ గారికి, మీ కలెక్టర్ గారికి, మీ ఎమ్మెల్యే గారికి ఎందుకు తెలియదో నాకు తెలియదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దురదృష్టం మీకు అందరికీ తెలుసు. ఏడ జాగాలు కనబడితే ఆ జాగాలకి వెళ్ళి గరీబులను ఎల్లగొట్టాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, పెద్ద కంపెనీలకి భూమి అమ్ముతీయాలి. 50 కోట్లు 100 కోట్లు వస్తుంది ఎకరం అమ్ముతే. కాబట్టి పేదోళ్ళని రోడ్డు మీద వేసి దానికి అస్త్రమైంది వస్త్రమైందంటే పోలీసు వాళ్ళని ముంగట పెడతారు. వాళ్ళు డ్యూటీ చేయాలి కాబట్టి, ఏం చెప్పినా చేస్తారు కాబట్టి, బక్కోడైనా పేదోడైనా తెలంగాణోడైనా కొట్టురా అంటే కొడతాడు కాబట్టి పోలీసు వాళ్ళని ముంగన పెట్టి జేసీబీలను పెట్టి అడ్డదిడ్డంగా అర్ధరాత్రి కూలగొడతా ఉన్నారు. అయ్యా మున్సిపల్ మంత్రి గారు, మేము బసవతారకం కాలనీకి మీరు ఆదివారం లోపల వచ్చి ఇక్కడ కూలగొట్టినటువంటి పేదోళ్ళందరికీ కూడా మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా లేదా ఇక్కడ పక్కా ఇల్లు కట్టిస్తారా అనేది మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారు ఇక్కడికి వచ్చి ఈ పేదోళ్ళకి న్యాయం చేయాలని అడుగుతా ఉన్నాం. లేకపోతే మొన్న మీరు అర్రాసేసిర్రు, ఈయన రింగ్ రోడ్ అవతల అర్రాసేసిర్రు, మీరంతా చూసిర్రు టీవీలలో, పేపర్లలో. ఓ కలెక్టర్ కొట్టుకున్నాడు, కలెక్టర్ కంపెనీలు కొనుక్కున్నాయి, చాలా మంది కొనుక్కున్నారు. 40 కోట్లకి 50 కోట్లకి ఎకరం పోయింది. మరి అదే 50 కోట్లకి ఈ భూమిని నువ్వు ఎవరైనా పెద్దోళ్ళకి అమ్మాలనుకుంటే ఈడనైతే 100 కోట్లకి ఎకరం పోతుంది. ఈ పక్కనే వేరే వాళ్ళు మీకు చుట్టాలైన వాళ్ళు చాలా మంది అమ్ముకున్నారు, కొనుక్కున్నారు, కట్టుకున్నారు 100 కోట్లకి ఎకరం. మరి వీళ్ళు కబ్జాలు ఉన్నటువంటి ఈ 100 కోట్లని ఒక ఎకరం తీసుకుంటే 100 కోట్లు వస్తాయి. ఆ 100 కోట్లను తీసుకొని వచ్చి మీరు మాకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తారా, సింగిల్ బెడ్రూమ్లు కట్టిస్తారా, లేదా జీవో 166 అని వెనకటికో జీవో ఇచ్చిండు. తెలంగాణకు వ్యతిరేకమని చెప్పుకున్నటువంటి ఆంధ్ర పాలకులే ఒకటి జీవో 166 ఇచ్చి 100 గజాల కంటే తక్కువ ఎవరన్నా కబ్జాలు ఉంటే ఎవరిది వాళ్ళ గవర్నమెంట్ పట్టా ఇవ్వమన్నారు. దాని కింద బంజారా హిల్స్ లో పట్టాలు ఇచ్చిరు, మాదాపూర్ లో పట్టాలు ఇచ్చిరు, చందానగర్ లో కూడా పట్టాలు ఇచ్చిరు జీవో 166 కింద. సర్కారుకు నచ్చితే, సర్కారుకు చుట్టమైతే, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటోళ్ళు అయితే, టీఆర్ఎస్ వాళ్ళు అయితే పట్టాలు ఇచ్చిరు. ఈడున్నోళ్ళకి పార్టీ లేదు. ఈడున్నోళ్ళంతా పేదోళ్ళు, మా అక్క చెల్లెళ్ళు, అవ్వ చెల్లెళ్ళు, ఒకరికి కూడా మెడల మాసం బంగారం లేదు. పొద్దుగాలైతే కూలీ పని చేసుకుని బతికేటువంటి ఈ కుటుంబాలని, ఇన్ని కుటుంబాలను రోడ్డు మీద వేయడం అనేది కేటీఆర్ గారికి తగదు, స్థానిక ఎమ్మెల్యే గారికి తగదు. కేటీఆర్ గారు పొద్దుగాలైతే ల్యాప్టాప్లలో చూస్తుంటాడు, మరి ఈ కూలిన ఇండ్లు నీ గూగుల్ మ్యాప్ లో కనబడుతున్నాయా లేవా అని అడుగుదాం. మనం 3 రోజులు మోకా ఇద్దాం. ఆదివారం లోపల జిల్లా కలెక్టర్ గారే ఇక్కడికి రావాలని డిమాండ్ చేద్దాం. ఆదివారం లోపల వచ్చి మాకేమిస్తారు, కూలగొట్టిన ఇళ్లకు నష్టపరిహారం ఎంత, కొత్త ఇల్లు మా పరిస్థితి ఏంది, దాని పట్టా ఎప్పుడు ఇస్తారు, మాకు పొజిషన్ ఇచ్చి మాకు ఇల్లు కట్టిస్తారా కట్టియారా అనేటువంటి విషయం లోపల ఆదివారం దాకా మన ఈ ఆందోళనని శాంతియుతంగా కొనసాగిద్దాం. ఆదివారం లోపల కేటీఆర్ గానీ, మీ ఎమ్మెల్యే గానీ లేదా కలెక్టర్ గానీ వచ్చి మీకు న్యాయం చేయకపోతే సోమవారం రోజు పొద్దున 11 గంటలకు లకడికాపూర్లో ఉన్న కలెక్టర్ కార్యాలయానికి మనమందరం కూడా పోదాం. శాంతియుతంగా కలెక్టర్ గారిని కలుద్దాం, ఇక్కడికి రమ్మని అడుగుదాం. మనసుండి మనసు కరిగి మనిషి అయితే ఇక్కడికి వచ్చి మీ కష్టాలను చూడాలని కోరుకుందాం. మానవత్వం లేకపోతే ఒకవేళ రాయిలాగా ఆయన ప్రవర్తించాలనుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఏం చేయాలో, ఎట్లా కొట్లాడాలో అట్లా కొట్లాడ చేద్దాం. అప్పటిదాకా స్థానికంగా ఉంటున్నటువంటి మా నాయకులంతా కూడా మీకు ఈ చలికాలం చెట్ల కింద రోడ్ల మీద మిమ్మల్ని ఉంచడం సరి అయింది కాదు. కాబట్టి మా పార్టీ మిత్రులకి, పెద్దలకు కూడా నేను ఒక విజ్ఞప్తి, వీళ్ళకి సరి అయినటువంటి భోజన సదుపాయాలు చెల్లాలో, శాలువాలో, దుప్పట్లో కప్పుకోవడానికి ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఈ 2 రోజులు కాపాడుకుంటాం. ఆదివారం లోపల రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే, మీ ఎమ్మెల్యే, మీ మంత్రి, మీ కలెక్టర్ గారు దిగి రాకపోతే ఖచ్చితంగా మీరు మేమందరం కలిసి సోమవారం రోజు పొద్దున 11 గంటలకి, ఎందుకంటే అది ప్రజా విజ్ఞప్తుల దినం అంటారు, అంటే ఎవరైనా గరీబ్ వాళ్ళు ఉంటే వచ్చి దండం పెట్టి దరఖాస్తు ఇవ్వమని చెప్తారు. కాబట్టి సోమవారం నాడు అందరం పోదాం, లైన్ లో నిల్చుందాం, మనకు జరిగినటువంటి అన్యాయం మీద చెప్దాం. పెద్ద ముచ్చట్లు చెప్తారు, ధర్మగంట పెట్టిన మరి వెనకడికి రాజులు కూడా
ఎవరికైనా కష్టం వస్తే గేటు కాడికి పోయి గొల్లెం గుంజితే 2 దశాబ్దాలుగా 20 ఏళ్ళు 30 ఏళ్ళ కూడా అనేక మంది ఈయన్నే పెళ్లి చేసుకొని ఈయన్నే పిల్లల్ని కానీ వాళ్ళకి న్యాయం చేయాలి. మాకు అన్యాయం అయిందంటే దరఖాస్తు తీసుకోవాల్సినటువంటి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి మన మీద లాఠీ చార్జీలు చేసి జేసీబీలు పెట్టి మన మీద కేసులు పెట్టడం అనేది బాధాకరం. ఈ కొట్లాట కోసం ఈ దౌర్జన్యం కోసం మనం తెలంగాణ తెచ్చుకోలే. వచ్చిన తెలంగాణలో అందరూ సుఖంగా ఉండే ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో ఓ ఇల్లు దక్కాలని కోరుకున్నాం. ఇప్పటికి కూడా మేము ఎవరైనా జబర్దస్త్ చేస్తలేం. మేము దోసుకునేటోళ్ళం కాదు, 100 ఎకరాలు కబ్జాలు చేసేటోళ్ళం కాదు. రియల్ చేస్తే మంచిది, చేయకపోతే మాకు కూడా తెలుసు. మేము కూడా అందరం రోడ్ల మీదకి వచ్చి జై తెలంగాణ అని రోడ్డు కట్టం కూర్చొని వంట వార్పు చేసిన వాళ్ళమే. అన్నాం కదా అందరం జై తెలంగాణ. ఏ ఊరోళ్ళమైనా జై తెలంగాణ అని రోడ్డు మీద కూర్చున్నాం కదా. మరి ఆ రోడ్డు మీదకి మమ్మల్ని దేవద్దని, ప్రత్యక్ష ఆందోళనకి మేము పూనుకోవద్దని జిల్లా కలెక్టర్ గారు ఆదివారం లోపల వచ్చి మా సమస్యని పరిష్కరించాలని బాధితుల పక్షాన భారతీయ జనతా పార్టీ శాసనసభ్యునిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మా మంచి మాటలు, మా శాంతియుతమైనటువంటి నిరసన మీకు వినబడతలేదైతే ఖచ్చితంగా సోమవారం రోజు ఈ గరీబుల పక్షాన మొత్తం రాష్ట్ర పార్టీ మొత్తం కదిలొస్తుంది. మా నాయకులం అందరం కదిలొస్తాం. సోమవారం రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వస్తాం. ఆడికి కూడా కొట్లాటకు రాం. ఆ లోపల ఒక్కొక్కరు ఇంటి నెంబర్ వేసి, వాళ్ళ కరెంటు మీటర్ నెంబర్ వేసి, వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఇంట్లో ఉన్నారనేది ఫోటోలు వీడియోలతో సహా ఆధారాలను తీసుకొని కలెక్టర్ దగ్గరికి వస్తాం. ఎందుకంటే ప్రతి సోమవారం అందరు కలెక్టర్లు మాట చెప్తారు. ఎవరికైనా కష్టం ఉంటే మీ దరఖాస్తు తీసుకొని రాండ్రి, ఇంటాం, పరిశీలిస్తాం, పరీక్షిస్తాం, సమాధానం ఇస్తామంటారు. కాబట్టి సోమవారం రోజు ప్రజా విజ్ఞప్తుల దినం రోజు అందరం పోయి లైన్లో నిల్చుందాం. మన దరఖాస్తు కలెక్టర్ తీసుకొని మన సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేద్దాం. వింటే వింటాడు, వినకపోతే మనం ఏం చేయాలో మనకు అందరికి తెలుసు. తెలంగాణ ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం. మంచి మాటతో రాకపోతే సీదా ఉంగ్లీసే గీ నైనిక్లేతో ఎట్లా తీయాలో మనకు తెలుసు. ఈటుగా జవాబు పత్తర్సే ఇచ్చుడు తెలుసు. వేరే వాళ్ళ బంగ్లాలకి రాళ్లు మోసిన కూలీలం మనం. అవసరమైతే కలెక్టర్ కార్యాలయం మీదకి రాళ్ళెత్తుడు మనకు కష్టం కాదని చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి తెలియజేస్తూ, అయ్యా మున్సిపల్ మంత్రి గారు కేటీఆర్ గారు, నీ ట్విట్టర్ ఎందుకు మూగబోయింది? నీ పిట్ట పలుకులు ఎందుకు పలుకుతలేవు? పోలీసులు నీ దాకా పంచాయతీ ఎందుకు తెస్తలేరు? ఇన్ని మీడియాలలో వచ్చిన తర్వాత కూడా ఎందుకు నీ గొంతు బెగులుతలేదు? ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్లకి కరీంనగర్ లో ఓట్లు ఎట్లా వేయించుకోవాలి? ఎంపీటీసీకి ఎన్ని పైసలు ఇద్దాం? జడ్పీటీసీకి ఎన్ని పైసలు ఇద్దాం? క్యాంపు రాజకీయాలు ఎట్లా నడిపిద్దాం? గిది కాదు కేటీఆర్ గారు. ఇలా ఓటు వేసి వచ్చి ఈ కాలనీకి రావాలని చెప్పి కేటీఆర్ ను డిమాండ్ చేస్తా ఉన్నా. సిరిసిల్లకు ఓటేసి సాయంత్రం 5 గంటలకు ఇడికి వచ్చి సల్లె ఉన్నటువంటి అక్కాజల్లెల కష్టం ఇంటవా, లేదా వీళ్ళ ఉసురు నీకు దలగాలని వాళ్ళు పెట్టే శాపనార్థాలు మీకు దలగాలని కోరుకుంటారు అనేది వారి విఘ్నతకు వదిలేస్తున్నాం. మీరు ధైర్యం కోల్పోకుండ్రి. 100% మీకు న్యాయం చేపించి పట్టాలు ఇప్పించి ఈ జాగాలు ఇల్లా డబుల్ బెడ్రూమా ఏదో ఒకటి గృహప్రవేశాలు చేయించేదాకా మీతో పాటు రాష్ట్ర బీజేపీ పార్టీ నాయకత్వం మొత్తం కూడా మీతో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ కష్టాలలో మన నాయకులందరూ కూడా పాల్పంచుకోవాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఇందాకనే మిత్రులు చెప్పినట్టు మీకు అందరు కూడా చలి నుంచి ఇబ్బంది కాకుండా ఒక్కొక్క కుటుంబానికి కొంత రేషన్, కొంత బ్లాంకెట్లు ఈరోజు సప్లై చేస్తాం. మన నిరసన అంతా కూడా శాంతియుతంగా గాంధేయ మార్గంలో చేద్దాం. వింటే వింటారు, వినకపోతే గాంధీ తాత కూడా లొల్లి పెట్టాల్సి వచ్చిన రోజు లొల్లి పెట్టిండు. ఆ లొల్లి ఎట్లా పెట్టాలో మనకు తెలుసు. తెలంగాణతో పాటు ఈ దేశ స్వాతంత్ర్యం లోపల ఎన్ని రకాల కొట్లాటలు కొట్లాడిరో అన్ని రకాల కొట్లాటలు కొట్లాడతాం. గరీబోని కడుపు మంట ఖచ్చితంగా ఉన్నోనికి దాకుతుంది. మా మంటల ఎసరు లోపల మీరు సలిగాసుకుంటారా, శవాలై తేల్తారా అనేది మీ విఘ్నతకు వదిలేస్తూ, మీ తరఫున బసవతారకం కాలనీ పేద ప్రజలకు న్యాయం జరిగేదాకా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. 2 పనులు చేస్తుంది గవర్నమెంట్. ఇలా 4 లీడర్లను పిలుస్తుంది పక్కకు. రవి నువ్వు లొలిపెట్టకరాబాయి నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటది. ఇంకోళ్ళని పిలుస్తుంది, వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు మనం టీఆర్ఎస్ వాళ్ళం ఈ పక్కకు రా అంటది. ఇంగ్లీష్ వాడు నేర్పించిపోయిండు డివైడ్ అండ్ రూల్ అని. 4 పక్కకు తీసుకుపోతారు గట్టిగా మాట్లాడేటోళ్ళను. ఏం వెళ్ళాక ఎందుకు లొలి పెడుతున్నావు, నీది నీకు ఇస్తుందా అని జేబులో 10,000 పెడతారు, పక్కకు తీసుకుపోతారు. మీ మధ్యలో ఉన్నటువంటి యూనిటీని ఇచ్చగొట్టాలని చూస్తారు. 4 నీటి గుంజుతారు. ఆయన కాంగ్రెస్ కండువా, ఆయనకు బీజేపీ కండువా, ఆయనకు టీఆర్ఎస్ కండువా వేసి మన దాంట్లో మన కొట్లాటలు పెడతారు. ఈ కొట్లాట పార్టీల పంచాయతీ కాదు, ఈ పంచాయతీ ఎలక్షన్ల పంచాయతీ కాదు. ఈ పంచాయతీ గరీబోని పంచాయతీ, కడుపు గాలిలోని పంచాయతీ, ఇల్లు కూలిలోని పంచాయతీ. అందుకని దయచేసి అక్కా చెల్లెలకి, అన్నాదమ్ములకి, పేద ప్రజలందరికీ కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఒకటి, మీ దాంట్లో మీరు కొట్లాడుకోకూరి. పార్టీ లేదు, జెండా లేదు, మనతోటి కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుందాం. అందరం అడగాల్సింది ఏంది? కూలిపోయిన మా ఇళ్ల స్థానంలో కొత్తిళ్ళు ఇస్తారా, లేదా కట్టిన కొత్తిళ్ళు ఎక్కడైనా ఉంటే మాకు గృహప్రవేశం చేపిస్తారా? ఈ 2 తప్పితే వేరేది ఉండొద్దు. ఎవరి ఇళ్లకు వాళ్ళు పోయినాక, మీకంటూ ఓ ఇల్లు వచ్చినాక, ఎలక్షన్లు ఎప్పుడో 2 ఏళ్ల తర్వాత వస్తాయి. మీకు ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీకి ఓటేయరు. కానీ మీకు ఇండ్లు వచ్చేదాకా మాత్రం
దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇంట్లో వచ్చేదాకా మాత్రం బాగా మాట్లాడిందాక ఆమెను పక్కకు తోలుకపో, ఆమెకు పార్టీ కాండివైస్ 10,000 చేతులు పెట్టి రేపటి నుంచి మన దాంట్లో మనకే తాకులాట పెట్టే పంచాయతీ చేస్తారు. ఇట్లాంటి పంచాయతీలు రాకుండా దయచేసి మీరందరూ కూడా జాగ్రత్త పడుండ్రి. ఇలా మనం సలి సీమలమే కావచ్చు, ఎర్ర సీమలమే కావచ్చు, చూస్తే చాలా చిన్నగా ఉండొచ్చు, మనం పైసలు లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, గరీబ్ వాళ్ళమే కావచ్చు. కానీ మీరు ఇంతమంది గట్టిగా పట్టుబడితే మీ ఎమ్మెల్యే వస్తాడు, మున్సిపల్ మంత్రి వస్తాడు, మీకు అందరికి ఇల్లు వచ్చేదాకా మనం ఈ కొట్లాట కొనసాగించాలి. కొనసాగిద్దామా విడిపోదామా? పొద్దుగల ఈ గ్రూప్ ఆ గ్రూప్ కులం పేరు మీద, మతం పేరు మీద, నాగర్ కర్నూలు పేరు మీద, మహబూబ్ నగర్ పేరు మీద, తమిళనాడు పేరు మీద, టిఆర్ఎస్ పేరు మీద, బీజేపీ పేరు మీద ఇట్లా ఇచ్చగొట్టే కుట్రలు చేస్తారు. ఇక్కడ అందరి కులం ఒక్కటే, ఇల్లు లేనోని కులం మనది. మన కులం ఏంది? లేనోని కులం, ఇల్లు కూలగొట్టినోని కులం, నష్టపోయినోని కులం. మనకి ఎప్పుడు న్యాయం అవుతుంది? ఇండ్లు వస్తే న్యాయం అవుతుంది. ఇండ్లు వచ్చేదాకా కూడా మనందరిది ఒకటే కులం. మనం అందరం నాగర్ కర్నూలు అంటే అందరం నాగర్ కర్నూలే, అందరం తమిళనాడు అంటే అందరం తమిళనాడే. ఏ నాగర్ కర్నూలు వాళ్ళు పక్కకు రాండ్రి, తమిళనాడు వాళ్ళు పక్కకు రాండ్రి, ఇట్లా విభజించి పాలించేటువంటి కుట్రకి దయచేసి కొంతమంది మా చెల్లెళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు, ఎవరు కూడా దానికి అవకాశం ఇవ్వద్దు, దేనికి కూడా లొంగొద్దు. చీమలు గట్టి ఉంటే పెద్ద పెద్ద బుసలు కొట్టే నాగుంబాములు కూడా ఎక్కడికక్కడ తిని చంపేస్తాయి. మీరు కూడా గసంటోళ్ళే, కష్టం తెలిసిన వాళ్ళు, రాళ్ళు మోసిన వాళ్ళు, ఆ బంగ్లాలు కట్టిన వాళ్ళు. 2 రోజులు చల్లి ఉంటాం కావచ్చు, కష్టపడతాం కావచ్చు, అల్టిమేట్ గా మనకు కావాల్సింది మన ఇల్లు. ఈ ఇల్లు వస్తుందా, కొత్త ఇల్లు ఇస్తారా? 2 ఇల్లు మనకి. మీ కులం ఏంటంటే ఇల్లు కూలిపోయిన కులం. ఏడుంటది మీ కులం అంటే ఇల్లు వచ్చేదాకా ఉంటది మా కులం అని చెప్పాలి. అందరం అంతే చెప్పాలి, అందరం ఒకటే మాట మీద ఉండాలి. ఇంకా ముచ్చట్లేదు. రేపటి నుంచి మా వాళ్ళకు కూడా చెప్తా, జెండాలు కండువాలు వేసుకోవద్దని మీతోటే ఉండమని చెప్తా. ఇది పార్టీల పంచాయతీ, సిద్ధాంతాల పంచాయతీ కాదు. ఇల్లు కూలిపోయిన గరీబోని పంచాయతీ, బలిసినోనికి వ్యతిరేకంగా జరుగుతున్న కొట్లాట. ఆ కొట్లాటలో మీ ఎమ్మెల్యే సాబ్ ఎట్లాగో బలిసినోళ్ళ దిక్కే ఉంటాడు, పెద్ద పెద్ద బంగ్లాల దిక్కే ఉంటాడు, అపార్ట్మెంట్ కట్టేటోళ్ళ దిక్కే ఉంటాడు, ల్యాండ్ సెటిల్మెంట్ల దిక్కే ఉంటాడు. మరి కేటీఆర్ పిట్ట కూడా గడిదిక్కే ఉంటుందా? ఆ పిట్ట ఏమన్నా సిరిసిల్లకి ఎగిరి ఇడి దాకా బసతారకం కాలనీ కొత్తగా ఆదివారం దాకా చూద్దాం. రాకపోతే సోమవారం రోజు ఖచ్చితంగా మీరందరూ ఒక మాట మీద ఉండాలి. 1000 మంది పోలీసు వాళ్ళు వచ్చినా, ఒక్కొక్కరికి 10 మంది పోలీసు వాళ్ళు వచ్చినా, అవసరమైతే మూతికి నల్లగుడ్డ కట్టుకొని ఒక్క మాట మాట్లాడకుండా, ఎవరిని ఒక మాట తిట్టకుండా కలెక్టర్ యాడుంటే ఆడుకోతాం, లేదా కలెక్టర్ ఇడికి వచ్చేదాకా ఇన్నే కూర్చుంటాం. కూర్చుందామా? మాట మీద. గరీబ్ వాళ్ళకు ప్రేమ ఎక్కువ ఉంటది. ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పనోడు గరీబోడు. ఈ దేశం లోపల దేనికి అమ్ముడు పోనోడు గరీబోడు. మన హుజరాబాద్ లో చూసిరు కదా, కోట్లకు మస్తు పైసలు ఇచ్చిర్రు. నీకు పైసలు లేవు కదా, 10,000 తీసుకో, 20,000 తీసుకో, 50,000 తీసుకున్నారు. కానీ నిజాయితీగా నిల్చున్నది ఎవరంటే గరీబ్ వాళ్ళే నిల్చున్నారు. కాబట్టి మీరు కూడా ఆ పేదరికానికి ప్రతిరూపమైన మీరందరూ కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా ఒక్కతాటి మీద ఉండాలని, మా నాయకులు కూడా మీతో పాటే కలిసి ఉండి, మీతో పాటే కష్ట సుఖాల లోపల ఈ 3 రోజులు కలిసి కొట్లాడాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఇంకెవరైనా కలిసి వస్తే కూడా మాకేం అభ్యంతరం లేదు. పార్టీలు జెండాలు మాకు సంబంధం లేదు. ప్రజలు మాకు ముఖ్యం, పేద ప్రజలు ముఖ్యం, మాకు ఇల్లు కోల్పోయిన వాళ్ళు ముఖ్యం. వాళ్ళ కోసం బరాబరి నిల్చుంటాం, మీకోసం దెబ్బలు తింటాం, జైలుకు పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.